జనసేన బలోపేతం చేసే దిశగా పార్టీ అధిష్టానం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పార్టీ క్రియాశీలక సభ్యత్వ మహాయజ్ఞ కార్యక్రమానికి ప్రజల నుంచి అనూహ్య రీతిలో స్పందన వస్తోంది. దీంట్లో భాగంగా విశాఖ దక్షిణ నియోజకవర్గంలో పార్టీ సీనియర్ నాయకులు సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని వాడవాడలా చేపట్టి అత్యధిక శాతం నమోదు జరిగేలా కృషి చేస్తున్నారు. 38వ వార్డు పరిధిలో పార్టీ సీనియర్ నాయకులు శ్యామలరావు, శ్రీకాంత్ చేపట్టిన సభ్యత్వ నమోదు కార్యక్రమానికి ప్రజలు వెల్లువలా తరలివచ్చి పార్టీ సభ్యత్వాన్ని పొందారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 4వ విడత క్రియాశీలక సభ్యత్వ కార్యక్రమం దిగ్విజయంగా కొనసాగుతోందని, ప్రతి ఒక్కరూ సభ్యులుగా భాగస్వాములై మిగిలిన వారితో కూడా సభ్యత్వ నమోదు చేయించాలన్నారు. ఈ సభ్యత్వంతో ప్రజలు అనేక ప్రయోజనాలు పొందుతారని తెలిపారు. ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. నమస్తే అండి, నా పేరు శ్యామలరావు. ఈరోజు 38వ వార్డులో మా జనసేన పార్టీ సభ్యత్వ కార్యక్రమంలో నమోదు కార్యక్రమంలో చిల్లర వర్తక సంఘం సభ్యులందరూ కూడా మేమందరం కూడా స్వచ్ఛందంగా ఈ నమోదు కార్యక్రమంలో పాల్గొంటున్నాం. ఈ నమోదు కార్యక్రమం ఓన్లీ పార్టీ పరంగా కాదు, ప్రజల శ్రేయస్ కోరి ఇది పవన్ కళ్యాణ్ పెట్టారు. అదేంటంటే అందరూ కూడా పార్టీ సభ్యత్వం అంటే ఏదో పార్టీలో ఉన్నాము, ఏదో ఈ పార్టీలో ఉన్నందుకు సభ్యత్వం అనుకుంటారు. కానీ ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని, వాళ్ళ సమస్యలను దృష్టిలో పెట్టుకొని ఈ నమోదు కార్యక్రమం యాడ్ చేశారు. ఓన్లీ ఒక 500 కడితే మాత్రమే వాళ్ళ ఫ్యామిలీకి అండదండగా పార్టీ ఉంటుందనే ఒక మంచి సంకేతం. చక్కగా 5 లక్షల రూపాయల ప్రమాద బీమా, ఆసుపత్రి పాలైతే 50,000 రూపాయల మెడికల్ పాలసీ, పార్టీ ఏర్పాటు చేసే కమిటీల్లో మంచి గుర్తింపు. ఎందుకంటే గుర్తింపు కావాలంటే ముందు పార్టీ కూడా కాదా అనేది ఇక్కడే చెప్పేస్తుంది. మనం ఆన్లైన్ లో నమోదు కార్యక్రమం కాబట్టి ఎవరు ఇందులో ఫ్రాడ్ చేయడానికి కూడా ఉండదు. కాబట్టి ఇంత మంచి చక్కటి అవకాశాన్ని ప్రజలందరూ వినియోగించుకుంటున్నారు. స్వచ్ఛందంగా వచ్చి ప్రతి ఒక్కరు కూడా నమోదు చేసుకుంటున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు, ఈ పార్టీలో ఉండి సేవ చేస్తున్న నాకు ఎంతో ఆనందంగా ఉంది. అదే స్వచ్ఛందంగానే వస్తున్నారు ప్రజలు, మనం కాదు. వాళ్ళే తెలుసుకొని మరి చక్కగా ఉందండి, మేము వస్తామండి, ఇది ఎంతవరకు ఉంటుందండి అని అడుగుతున్నారు అనమాట. వాళ్ళు మళ్ళీ తర్వాత వచ్చే అవకాశం కూడా ఉంది చాలా వరకు. ఇప్పటికే మేము ఇంకా వెయిటింగ్ చేసి మరీ నమోదు చేస్తున్నాం వచ్చిన వాళ్ళని. వాటిలో ప్రతి ఒక్క కార్యక్రమంలో కూడా జనసేన అనేది ఒక బ్రాండ్ గా నిలబెట్టాలనేది మా తాపత్రయం. మా వంశన్న గారికి ఇది 5 ఏళ్ల కాదు, రాబోయే తరంలో కూడా మాకు వంశన్న గారు ఎమ్మెల్యేగా ఉంటారని చెప్పేసి, అతన్ని మేము గెలిపించుకుంటామని చెప్పేసి వార్డు తరపునే కాకుండా ఈ సౌత్ కాన్స్టిట్యున్సీ తరపున కూడా మేము గట్టిగా చెప్తున్నామండి. ఇక్కడ మన రీడింగ్ రూమ్ ధర ఆర్షం స్కూల్ దగ్గరలో ఈ జనసేన ఇన్సూరెన్స్ కార్యక్రమం పెట్టడం వల్ల అందరూ చాలా ఆకర్షితులు అవుతారు. మీరు రేపుతో కాకుండా కొంచెం టైం ఎక్స్టెన్షన్ చేయాలి. ఇంకా చాలా మందికి ఈ పబ్లిసిటీ తక్కువ అవడం వల్ల చాలా మందికి తెలియదు. మీరు ఇది కొంచెం కొన్నాళ్ళు ఇంకా టైం ఇస్తే వీళ్ళందరూ ఈ కూటమి తరపున వాళ్ళు కూడా అందరూ వచ్చి ఈ యొక్క ఇన్సూరెన్స్కి ఆకర్షితులు అవుతారు. ఈ ఇన్సూరెన్స్ చేయడం వల్ల చాలా లాభాలు ఉన్నాయి. ఆ లాభాలు అన్నీ ఒక ఫ్యామిలీ ఫ్యామిలీ సభ్యులు కావనియండి, అలాగే ఎప్పుడైనా ఎటువంటి ప్రమాదం జరిగినా సరే ఇమీడియట్లీగా మనకు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. దయచేసి అందరూ కలిపి 38వ వార్డు నాయకులు, కార్యకర్తలు, సీనియర్లు అందరూ వచ్చి ఈ ఇన్సూరెన్స్ కార్యక్రమంలో పాల్గొని ఈ ఇన్సూరెన్స్ కార్యక్రమం దిగ్విజయం చేస్తారని కోరుకుంటున్నాను.